శ్రీ గురుభ్యో నమ. తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి తీసుకుని పరమాచార్య వారి దర్శనానికి వచ్చారు. స్వామి, మా కుమారుడు అమెరికాలో వైద్య వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణుడు. బంగారు పతకాలు ఎన్ని పొందాడో లెక్కే లేదు అంటూ ఆ దంపతులు ఒకంత అహంకారం, మితిమీరిన మమకారంతో తమ కుమారుణ్ణి స్వామివారికి పరిచయం చేశారు. ఆ వైద్యుడు అహంకారం, మితిమీరిన నిర్లక్ష్యంతో స్వామికి నమస్కరించి నుంచున్నాడు. అప్పుడు స్వామివారు, బాబు, నేను చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించాను. నువ్వు గొప్ప వైద్యుడివి అని మీ తల్లిదండ్రులు చెబుతున్నారు. నా సందేహాన్ని తీర్చగలవా అని స్వామివారు అడగగా, అడగండి అని ఆ వైద్యుడు సమాధానం ఇచ్చాడు. మనిషి శరీరంలో ప్రాణం ఉంటుంది అని అంటారు కదా, అది ఎక్కడ ఉంటుంది? చనిపోవటం అంటే ఏమిటి? చనిపోయాక ప్రాణం ఎక్కడికి పోతుంది? నువ్వు గుండెను చూసే ఉంటావు కదా, అక్కడేమైనా నీకు కనిపించిందా అని అడగగా ఆ వైద్యునికి అర్థమైంది. స్వామి అడిగే ప్రశ్నలకు సమాధానం ఏ వైద్యశాస్త్రంలో దొరకనివి. కేవలం తెలివిగా సమాధానం ఇవ్వాలి కానీ నేరుగా రుజువు చూపలేనివి. అప్పటి వరకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన ఆ వైద్యుడు వినయంగా నమస్కరించి, స్వామి, నేనొక సాధారణ వైద్యుణ్ణి. అమ్మా నాన్నలు నా మీద మితిమీరిన ప్రేమతో అలా చెప్పారు. అందుకు నేను విచారిస్తున్నాను. మీరు మహిమాన్వితులు. ఏ వైద్యశాస్త్రంలోనూ వీటికి జవాబు ఇవ్వలేరు అంటూ నమస్కరించాడు. స్వామివారు, నువ్వు బుద్ధిమంతుడవు, ఎందరికో వైద్యం చేయాల్సిన వాడివి, సుఖంగా ఉండు అంటూ ఆశీర్వదించి పంపించారు. మహాస్వామి వారి ముందు అహంకారం చెల్లదు. నిజమైన సమర్థులను వారు ప్రశంసిస్తారు. అజ్ఞానంతో ఉన్నవారిని పరీక్షిస్తారు. శ్రీమాత్రే నమః.